యాక్చువల్గా మారుమూలు గ్రామం మాది, తూప్రాన్ మండలం, మెదక్ డిస్టిక్, దాతరపల్లి విలేజ్ మాది. అప్పుడు 2018లో కంటివేలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వచ్చిండు అనమాట. వస్తే నేను డైరెక్ట్ సీఎంని అడిగిన, నాకు కలెక్టర్ ఇట్లా అవార్డు ఇచ్చిండు. మనకు కావాల్సింది ఏంటి, మన జీవితం 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ 100 సంవత్సరాలు నువ్వేం చేసినావు అనేది తెలియాలి మనకి యాక్చువల్గా, అంతే కదా. పోయిన సమస్య మనం తీసుకురాలేదు కదా, ఇప్పుడు పోయిన సమయం అనేది మనం తీసుకురాలేము. ఎవరో జరంత పని చేస్తే వాళ్ళు హైలైట్ చేసిరని చెప్పేసి వాళ్ళనే పొగుడతారు. కానీ నేను అట్లా కాదు. మరి మా విలేజ్కి ఒక 3 కోట్లతో రోడ్ శాంక్షన్ చేయించేసిన, 3 కోట్లతో 130 కరెంటు పోల్ వేసిన, 5 ట్రాన్స్ఫర్లు ఫిట్ చేయించిన, 70 లక్షలతో ఫంక్షన్లు శాంక్షన్ చేయించేసిన. మీ ఫోన్లో కొడితే వస్తుంది, ఏబిఎన్ మల్కాపూర్ సీఎం అని కొడితే యూట్యూబ్లో డైరెక్ట్ వచ్చేస్తుంది. అది కొడితే చూపిమంటే చూపిస్తాం మీకు. అది మన పోయిన సీఎం మన కేసీఆర్ అసలు ఏం చేయలేదంటారు, ఏం పరిపాలన సరిగ్గా చేయలేదంటారు మీరు? అంటే చేయలేదని నేను అన్నాను, చేసిండు. అంటే కొన్ని పెండింగ్ చేసిండు. యాక్చువల్గా కొన్ని నిరుద్యోగులను అయితే ఎవరు పట్టించుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు నిరుద్యోగులు కుప్పల తెప్పలుగా లక్షల మంది మిగిలిపోయారు. ఆ నిరుద్యోగులకు ఏం స్కీమ్ పెట్టిందంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని పెట్టిండు ఒకటి. ఆ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని 9 లక్షల రూపాయలు రిలీజ్ చేసిండు. యాక్చువల్గా 9 కోట్ల రూపాయలు, సారీ, ఆ 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు. ఒక్కొక్క యూనిట్కు ఇప్పుడు మినిమం వాళ్ళకు హార్వెస్టర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, ఎలక్ట్రికల్ కార్స్ కానీ, ఈ స్కీమ్ అనేది ఒక దాదాపు 5 లక్షల మందికి అది పెట్టిండు. అదే పెండింగ్ పెట్టిండు. యాక్చువల్గా ఇప్పుడు ఆ స్కీమ్ అనేది రిలీజ్ చేస్తే నిరుద్యోగులకు ఎంతో బాగుంటుండే. ఆశతోని చదువుకుని డిగ్రీలు చేసిన ప్రతి విలేజ్ నుంచి చాలామంది యాక్చువల్గా, అవునా కదా, అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుండే. కానీ నిరుద్యోగులు అట్టే మిగిలిపోయారు. వాళ్ళు పెట్టిన స్కీమ్లు కొన్ని పెండింగ్లో పెట్టారు. ఇవన్నీ ఇబ్బంది చేశారు అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే ప్రతి పేదవాడి ఇల్లు కూలగొట్టడమే పనిగా పెట్టుకుని మొత్తం అన్ని దగ్గర కూలగొడతారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలి? హైడ్రా అనే పేరుతోని ప్రతి దగ్గర కూలగొడతారు. దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అయితే దీని గురించి ఏంటంటే ఇప్పుడు ఏవైతే లోతట్టు ఉన్న ప్రాంతాలను కొన్ని అంటే వాళ్ళకు డెవలప్మెంట్ కానీ ఇప్పుడు బతుకమ్మ చెరువు ఒకటి పెట్టారు. యాక్చువల్గా బతుకమ్మకుంటాను పునరుద్ధరణ చేశారు. అటువంటివి చేస్తే ఏం కాదు. కానీ నిరుపేదల ఇళ్ళను గులగొడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, గులగొట్టే పర్లేదు, నువ్వు వీళ్ళు గులగొట్టి ఏం చేయాలి, డబుల్ బెడ్రూమ్ చేయాలి ఇమీడియట్లీ వీళ్ళకు. ఇప్పుడు సపోజ్ 5,000 మంది ఇల్లు గులగొట్టావు అనుకో, ఈ 5,000 మందికి నువ్వు ఇమీడియట్లీ ఇల్లు ఇచ్చేసేయాలి. అన్న 2,000 మందికి ఇస్తే మిగతా 3,000 మంది ఎడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఉండేది గృహాలు, ఇప్పుడు వాళ్ళకు తిండికి నీడకే కదా. అది లేకపోతే గవర్నమెంట్ ఉండి ఏం లాభం కదా. ఇది సమస్య. సో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారు? అంటే బాగుందంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయితే మొత్తం పడిపోయింది. యాక్చువల్గా ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో, ఈ హైడ్రా నుంచి రియల్ ఎస్టేట్ కాదు ఉన్న వ్యాపార వస్తువులు అన్నీ పడిపోయినాయి, జీరో అయిపోయింది అనమాట. ఇవన్నీ పునరుద్ధరణ చేయాలంటే సీఎం తలుచుకుంటే పునరుద్ధరణ అవుతుంది అనమాట. ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడం తప్ప రేవంత్ రెడ్డి ఏం చేస్తారని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. దాదాపు 30-40 సార్లకు పైగా వెళ్ళినట్టున్నాడు. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు తప్ప డెవలప్మెంట్ చేయడానికి అవకాశం లేదు. కొన్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ఈయన ఇంకొక 2 సంవత్సరాలు ఉంది కదా, ఈ 2 సంవత్సరాల నిరుద్యోగులు ఎవరైతారో వాళ్ళకి ఇమీడియట్లీ జాబ్స్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఏదైతే రాజీవ్ వికాసం పెట్టిండు కదా, అది ఎంతమందికి, దాదాపు ఒక 6,000 మందికి అనుకోండి కదా, 6 లక్షల మందికి. సపోజ్ ఈ 6 లక్షల మందికి ఏవైతే స్కీములు పెట్టిండో ఆ స్కీములు ఇమీడియట్లీ ఇచ్చేసేయాలి. వీళ్ళు ఇచ్చేసి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటే ఓడిపోతారు కదా. 2 ఇయర్స్ ఎందుకు వచ్చింది అంటే కొన్ని పెండింగ్లో పెట్టిన వరకు. యాక్చువల్గా ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ ఉంది మా దగ్గర. ఎట్లుంటుంది అంటే పొద్దున యాక్చువల్గా అప్పుడు ఆ గవర్నమెంట్లో 2 గంటల కరెంట్ వస్తుంది నైట్. అప్పుడు 2 గంటలకు 10 గంటల కరెంట్ వస్తుండే, వచ్చేసి సాయంత్రం 5 గంటలకు కరెంట్ పోతుండే. అప్పుడు 24 అవర్స్ వాటర్ ఉంటుండే మాకు. ఈ గవర్నమెంట్లో ఏమైందంటే కరెంట్ లేదు మొత్తం. యాక్చువల్గా 2 గంటలకు కరెంట్ వస్తుంది, 6 గంటలకు తీసేస్తుండు, మళ్ళీ 10 గంటలకు ఇస్తుండు. దాంతో ఏమవుతుంది, పారేందే పడుతుంది అనమాట. అది సమస్య గాడు వస్తుంది. ఇట్లా కోతలు పెడితే రైతులు ఎట్లా బతకాలా, జనాలు ఎట్లా బతకాలా, నిరుద్యోగులు ఎట్లా బతకాలా, మళ్ళీ ఎట్లా వస్తారు? అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పటికి ఇట్లా సమయం గడిచింది కదా, గడిచిన సమయం తెలియలేము. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో సీఎం రేవంత్ రెడ్డి మీ ద్వారా నేను చెప్పేది రిక్వెస్ట్ ఒకటే, మీ ప్రెస్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిరుద్యోగులను ఇమీడియట్లీ తీసుకొని వాళ్ళకు త్వరితగతిన వాళ్ళకు ఉపాధి కల్పించి, సరే ఇప్పుడు దాదాపు ఒక 2,000 పోస్టులు అనుకో, ఆ 2,000 పోస్టులు భర్తీ లేక కావచ్చు, కాకపోతే ఇవి మీరు ఏవైతే స్కీములు పెట్టిరో ఆ నిరుద్యోగులకు ఇమీడియట్గా స్కీములు ఇవ్వండి. ఇస్తే మీకు డెవలప్మెంట్ అవుతారు కదా ఎంతో కొంత. ఇది ఒక రిక్వెస్ట్, మీ ద్వారా రిక్వెస్ట్ అది గవర్నమెంట్కు.